ఒక్కసారి కార్కిచ్చి ఊసిన తర్వాత మళ్ళీ ఆ ఊముకు ఆశపడడు. చీమిడి జీది ఇట్లా నేలకు కొట్టిన తర్వాత ఆ చీమిడికి కూడా ఆశపడడు. ఒక్కసారి అమ్మా నాన్న ఆడపిల్లలకి ఇచ్చిన భూమి మీద కూడా ఏ అన్నదమ్ములు కూడా ఆశపడకూడదు. అలా ఆశపడ్డారే అంటే కక్కిన కొడుకు ఆశపడ్డట్టే లెక్క. నీ చెల్లె కాడ ఉన్నా, నీ కాడ ఉన్నా, నీ అక్క కాడ ఉన్నా, నీ కాడ ఉన్నా ఒక్కటే. ఆ భూమిని ఎవ్వడూ ఎత్తుకోబోడు. అల్ల పండిన పంటను మాత్రమే తింటారు. ఇంకా మీ ఇంటి ఆడపిల్లని చేసుకున్నారా అంటే ఇంకా అదృష్టం, అది మీ భూమి మీ దగ్గరే ఉన్నట్టు లెక్క. అందుకనే ఎవరైనా సరే కక్కిన కొడుకు ఆశపడకండి, ఎంగిలి ఇస్తరాకు ఆశపడకండి, ఊసిన ఊముకు ఆశపడకండి. అక్క చెల్లెండ్ల ఆస్తుల మీద ఏ అన్నదమ్ములు ఆశపడ్డా కానీ సర్వనాశనమే అయిపోతారు. ఎప్పటికీ పైకి రారు. ఇవాళ వచ్చినట్టే అనిపిస్తుంది కానీ రేపు కొడుతుంది దెబ్బ మీద దెబ్బ కొడుతుంది.